హలో ఎవ్రీవన్, ఈరోజు బేబీస్కి ఎంతో హెల్తీ ఫుడ్ అయినటువంటి రాగి మాల్ట్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఒక చిన్న బౌల్ తీసుకొని రాగి మాల్ట్ పౌడర్ని ఒక స్పూన్ అనేది తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ వేసి ముద్దలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ ముద్దలు ఉన్నట్టయితే కొంచెం అందులో అలానే వస్తాయన్నమాట. సో అందుకోసమని మొత్తం మనము ముద్దలు లేకుండా కలిపి పక్కన ఒక 5 minutes పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక 150 ml దాకా వాటర్ తీసుకోండి. మీకు కొంచెం పల్చగా కావాలంటే ఒక 200 ml వరకు అయినా తీసుకుంటే సరిపోతుంది. తర్వాత అందులో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అనేది వేసి కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించాలి అనమాట. తర్వాత ఈ కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని కలుపుతూ మనము అందులో వేయాలి. వేసి తిప్పుతూ ఉండాలన్నమాట. మనము ఏంటంటే ఈ మిశ్రమం అనేది కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లోనే జరగాలి, లేకపోతే పొంగుతుందండి. సో మీరు పొంగకుండా ఉండాలంటే ఒక చిన్న స్పూన్ కూడా వేసుకోవచ్చు. నేను అలానే వేసుకుంటాను అనమాట. ఒక చిన్న స్పూన్ అందులో వేస్తే అసలు అది పొంగదు. ఇదైనా మిల్క్ అయినా మనము కొంచెం టైం దాటితే పొంగుతుంది కదా, అలా మనం మర్చిపోయినాం కానీ అందులో ఒక స్పూన్ వేస్తే అది అట్లానే పొంగకుండా అలానే ఉండిపోతుంది. నేను అలానే పాటిస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను మా బేబీకి వచ్చేసి కొంచెము పల్చగానే వేసాను అనమాట. మళ్ళీ అది చల్లగా అయిన తర్వాత కొంచెం థిక్ అనేది అవుతుంది. తర్వాత నేను పెరుగైనా మజ్జిగైనా మీరు వేసుకోండి. వేసుకొని కలుపుకొని మీరు ఫీడ్ చేయొచ్చు. బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి.